नाम डांस करेगा ओके ये टैलेंट एंड डांस कॉम्पिटिशन सीजन 1 एपिसोड 3 వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఈరోజు మన కాంపిటీషన్స్ వచ్చేసి ప్రాపర్టీ రౌండ్ అండి. అందరు ప్రాపర్టీస్ యూజ్ చేసి మన వాళ్ళు కిడ్స్ డ్యాన్స్ చేస్తారు. ఓకే అండి. ఈ రౌండ్లో ఫస్ట్ నేమ్ వచ్చేసి గౌతమ్, తన ఫస్ట్ పర్ఫార్మెన్స్ అండి. మన టాలెంట్ అండ్ డ్యాన్స్ కాంపిటీషన్స్కి స్పాన్సర్స్ వచ్చేసి వెంకటేశ్వర ప్రసాద్ సర్వర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి తిరుమల సర్వర్ అండ్ ఎస్ఎస్కి హలో జంక్షన్ ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్స్గా ఉన్నారండి. ఓకేనా. ఈరోజు మన డ్యాన్స్ కాంపిటీషన్లో స్పెషల్ ఏంటంటే ప్రాపర్టీ రౌండ్. ప్రతి ఒక్కరు ఏదో ఒక ప్రాపర్టీ యూజ్ చేసి మన డ్యాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తారు. ఓకేనా. ఈ రౌండ్లో ఫస్ట్ పర్ఫార్మర్ వచ్చేసి గౌతమ్. హాయ్ గౌతమ్, బాగా ప్రాక్టీస్ చేసావా? ప్రాపర్టీ రౌండ్ బాగా ప్రాక్టీస్ చేసావా? ఓకేనా. ఆల్ ది బెస్ట్ నాన్న. నీ చూపే చల్లని చిరుగాలై మనసునే తాకెనే, నీ శ్వాసే వెచ్చని చలిమంటై దూరమే కాలనే. కసిరే నువ్వు నవ్వు విసిరేస్తుంటే నాలో ఏదో ఆశరగిందే. చుక్కల్లోకి చిన్ని రెక్కల్లే నీ మది నీతో పాటు ఎగిరిందే. హూలాలా లా లా నీతో హూలాలా నీ వల్లే హే హే కాలో తేలేలా. హూలాలా లా లా నీతో హూలాలా నీ వల్లే హాయ్ హూలాలా. తెలిసి తెలిసి వెన్నెలంటి నిన్నెలా ఎండకి వేసా, దూరమేసి ద్వేషమేసి నిన్నెలానే మరిచారే. కలవని పదం కలిసింది మనసా, ముగియని కథై నేను చేరు వరసా. ఊపిరి సగం నీ కోసమేగా, నీలో నీ సంతోషం నాలో సంగీతం. హూలాలా లా లా నీతోనే హూలాలా నీ వల్లే ఏ ఏ మేఘాల్లో తేలేలా. హూలాలా అనే నీతో హూలాలా నీ వల్లే హాయ్ హూలాలా.
హాయ్ గౌతమ్, డ్యాన్స్ బాగా చేసావమ్మా. అవును, ప్రాపర్టీ గ్రౌండ్ కదా ఇది. ప్రాపర్టీ గ్రౌండ్ అంత తర్వాత నువ్వు క్యాప్ పెట్టావు యూజ్ చేయలేదు కదా, ఓకేనా? ఇంకోటి ఏంటంటే నువ్వు డ్యాన్స్ అక్కడెక్కడెక్కడే చేస్తున్నావు నాన్న. డ్యాన్స్ పరంగా ఓకే, గుడ్, నాట్ బ్యాడ్. ప్రస్తుతానికి వచ్చేసి ప్రాపర్టీ గ్రౌండ్ కాబట్టి ప్రాపర్టీ బాగా యూజ్ చేయాలి, ఓకేనా? నెక్స్ట్ టైం కనుక ఏమన్నా రౌండ్ ఉంటే ముందే చూడండి. మాస్టర్స్ కూడా చెప్తున్నాను, ప్రాపర్టీ రౌండ్ అంటే ప్రాపర్టీ బాగా యూజ్ చేయాలి. నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చూడండి, ఓకేనా? కాస్ట్యూమ్స్ కానీ డ్యాన్స్ కానీ ఓకేనా అన్న. నెక్స్ట్ టైం కనుక ఇలాంటి రిపీట్ అవ్వకుండా ఏమైనా ఉంటే మైనస్లు కానీ ప్లస్లు కానీ చూసుకొని కొరియోగ్రాఫర్స్ కూడా చేయాలి, ఓకేనా? ఓకే అమ్మ, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. అయిపోతాం. స్టెప్స్ రిపీట్ అయినాయి, ప్రాపర్టీ అసలు యూజ్ చేయలేదు. ఓకే, నెక్స్ట్ టైం ఆల్ ది బెస్ట్. ఓకేనా? చెప్పిన సజెషన్స్ ఓకేనా? నెక్స్ట్ జాస్మిన్ రెడ్డి. ఎపిసోడ్కి డిఫరెంట్గా వస్తున్నాం. బాగా ప్రాక్టీస్ చేసావా? ఓకేనా? బాగా చేయాలి ఈసారి. ఆల్ ది బెస్ట్. బాగా చేయాలి. ఆల్ ది బెస్ట్.
మ్యాచ్ లెవెల్స్ బాగున్నాయి, సాంగ్ సెలెక్షన్ బాగుంది, ప్రాపర్టీ కూడా యూజ్ చేస్తాం. ఓకే, ఆల్ ది బెస్ట్. రెడ్డి సాంగ్ తగ్గట్టుగా కాస్ట్యూమ్స్ చేసామన్నా, చాలా బాగా చేసావు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నీట్గా చేసావు అన్న, క్లీన్గా ప్రాపర్టీతో బాగా యూజ్ చేసావు. ఇంకోటి ఏంటంటే ఆ స్టెప్స్ కొద్దిగా మ్యూజిక్కి స్పీడ్ అయిపోతుంది, కొద్దిగా స్లో అవుతాం. ఓకేనా? నెక్స్ట్ టైం ఏంటంటే అది రిపీట్ అవ్వకుండా చూసుకున్నాక స్పెషల్ స్టెప్స్ బాగా చేస్తాం. కానీ కొద్దిగా మ్యూజిక్ దగ్గర కొద్దిగా స్పీడ్ అయితే ఇంకా బాగుండేది. అది పెట్టినాను. ఓకే జాస్వి, మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి. ఓకేనా? ఈసారి ఇంకా బాగా చేయాలి. ఓకేనా? జడ్జెస్ చెప్పి నీకు మనసులో పెట్టుకొని దాని తగ్గట్టుగా నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా అదరగొట్టేయాలి. ఓకేనా? అది చేసినాను. శబ్దమే కుట్ర గిట్ర పుట్టే లోపే ఇట్టే కాదా అంతమే గాల్లో కన్నై గస్తి కాసే గూఢాచారి వీడులే అయ్యే తప్పు వచ్చే ముప్పు అన్ని ఛేదిస్తాడులే. ఊపిరి చట్టం షర్టు నలిగిపోతే చేసేస్తాడు ఇస్తిరి. పంతం పట్టి ఎదురొచ్చాడో ఎవడే ఆయన హిస్టరీ. చూసి నాక రాసారేమో ఆగ్వర్డ్స్ లో ఈ మొనగాడు పట్టగానే పొందాడేమో. మార్వెల్ కామిక్స్ వీన్ని చూసి నాక రాసారేమో ఆగ్వర్డ్స్ లో ఈ మొనగాడు పట్టగానే పొందాడేమో. థీమ్ మ్యూజిక్ అక్కర్లేని మాసి హీరోనే వీడు, పంచేది వెయ్యకుండా క్లాప్సే కొట్టిస్తాడు, భయమును బొమ్మగా చేస్తాడు, లోపల పెడతాడు, తెలివితో ఆడే పనివాడు, గెలుపుకు వీడే తనవాడు. వీడికి వినపడకుండానే చీమలు చిటికెలు వెయ్యవులే, వీడిని అనుమతి అడగందే విములిక వ్యాపించవు అసలే. భూకంపాలం శబ్దమే కుట్ర గిట్ర పుట్టే లోపే ఇట్టే కాదా అంతమే గాల్లో కన్నై గస్తి కాసే గూఢాచారి వీడులే అయ్యే తప్పు వచ్చే ముప్పు అన్ని ఛేదిస్తాడులే. Who's that guy?
పర్ఫార్మెన్స్ కంటే ఈ పర్ఫార్మెన్స్ అదర్గా నా ఒపీనియన్ జడ్జెస్ ఎట్లా ఉంటారు ఏం చేస్తారు ఏం చెప్తారు వింటాం ఓకేనా సార్ జడ్జెస్ మళ్ళీ గారు ఆయన చాలా ఇంప్రూవ్ అయ్యామా, చాలా బాగా చేశాడు డాన్స్. అసలు డాన్స్ బాగా అసలు నువ్వు ఎక్కడ కాంపిటేట్ అవ్వలేదు. ఆ ప్రాపర్టీ యూజ్ చేయడం కూడా క్యాప్ చాలా సింపుల్గా నైస్గా బాగా యూజ్ చేస్తాం క్యాప్ అనేది. 1-2 మిస్టేక్ అంటే నార్మల్గా కొద్దిగా జాయిన్ నో ప్రాబ్లం. డ్యాన్స్ పరంగా ఈ 3 లెవెల్లో ఈ సాంగ్ హైలైట్గా చేశారు. ఆల్ ది బెస్ట్ అన్న, ఎక్కడ కాంపిటేట్ అవ్వాలి. అది ఆమెకి చాలా మంది చేశాను ప్రాపర్టీగా బాగా యూజ్ చేశారు. లాస్ట్ ఎపిసోడ్ ఉండేవాడు, ఈ ఎపిసోడ్ చాలా బాగా చేశారు. లాస్ట్ ఎపిసోడ్ ఉండేవాడు ఫస్ట్ నువ్వు టెన్షన్ భయపడుతూ చేస్తున్నావు. ఓకే, ఫ్రీగా చేయాలి. ఓకే, టెన్షన్ పడుతుంది. ఓకే, టెన్షన్ పడతాను. చాలా బాగా చేశారు డ్యాన్స్, ప్రాపర్టీ బాగా చేశారు. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే మిత్రులు చాలా బాగా చేశారు. జడ్జెస్ తనకు ఆల్రెడీ షుగర్గా ఉంది అయినా పర్ఫార్మెన్స్ చేసింది. ఓకే, అంత ఇంట్రెస్ట్గా అంత ఇష్టంగా చేస్తున్నారు ఆ డ్యాన్స్ కాంపిటీషన్స్ని. ఓకేనా, బట్ ఒకసారి చెక్ చేయించుకోమాట. ఓకే, చాలా బాగా చేశారు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వర్షిత. ఏందో చాలా పర్ఫార్మెన్స్ చేసినట్టు. ఓకే మా ఏ పర్ఫార్మెన్స్ చేస్తున్నాం ఓకే మా వాళ్ళు బాగా చేయాలి. दिल
మీరు కూడా వచ్చిన బాగా ప్రాక్టీస్ చేసినట్టు బాగా చేశారు. ఇంకా బాగా ప్రాక్టీస్ చేసావా? వెరీ గుడ్. సార్ జడ్జెస్ ఐ వర్షిత ఆయన చాలా బాగా చేస్తున్నాను. ఆ ఇంప్రూవ్మెంట్ కానీ ఆ సాంగ్ తగ్గట్టుగా చెప్పడం, ఆ ప్రాపర్టీ, ఆ స్టిక్స్ కానీ కరెక్ట్ టైంలో యూజ్ చేసాను. సాంగ్ ఎట్లా యూజ్ చేయాలో అట్లా యూజ్ చేసాం. అంతా బాగా చేసావు. కాబట్టి నేను మైనస్ ఏంటంటే మనం ఇంప్రూవ్మెంట్ చేస్తా ఒకే చోట ఆగుతున్నాం. అదొక్కటి గుర్తుపెట్టుకో. నెక్స్ట్ అది రిపీట్ అవ్వని మాకు. ఓకేనా? ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాను, కరెక్ట్ టైంలో ఆగిపోతున్నాం. ఇంప్రూవ్మెంట్ అంటే డ్యాన్స్ అయితే డ్యాన్స్ వరకు చేస్తున్నాం, అక్కడక్కడ కొద్దిగా ఇంప్రూవ్మెంట్. ఓకేనా? నెక్స్ట్ అది రిపీట్ అవ్వని మాకు. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. చాలా చేసాము. ప్రాపర్టీ యూజ్ చేయడం కానీ డ్యాన్స్ అనేది కానీ చాలా బాగా యూజ్ చేశారు. కాకపోతే వర్షిత అంటే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఓకే, ఆల్ ది బెస్ట్. చాలా బాగా చేశావు. పర్ఫార్మెన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈసారి అది రిపీట్ కాకుండా చూసుకోవాలి. ఓకేనా? ఓకే, ఈ ప్రాపర్ తీసుకొని వెళ్తున్నాం. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ పై స్నేహ. బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నా, ఒక రిపీట్ చేసినట్టున్నా, నీకంటే పెద్దగా ఉంది అయితే. ఓకేనా? వాళ్ళు వచ్చాను బాగా చేయాలి. ఓకే. प्रीतम प्यार बंदूक में ना तो गोली मर छुपा के रखा
అది ఎవరు తిప్పుతారు అది అదే నేను తిప్పారంటే నేను తీసుకుని తిప్పేవాడిని అదే ఎవరు తిప్పుతారు ధ్యానం తిప్పుతావా ధ్యానం నిశ్చయిందా ఒకసారి ట్రై చేయి ఇది పెద్ద కష్టమైన పొరపాట్లు అనిపించింది అందుకే నేను చెప్పాను ఇక సార్ రాలేదు సార్ ఒకసారి మీరు రెడీ అమ్మా వెరీ చాలా బాగా చేశారు సార్ జడ్జెస్ తన పర్ఫార్మెన్స్ మీ కమెంట్స్ హాయ్ స్నేహ వాటి ఎనర్జీ మా సూపర్ ఎనర్జీ ఎక్కడ డ్రాప్ అవ్వలేదు డ్యాన్స్ బాగా సూపర్ నాన్న ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా స్టేజ్ మొత్తం ఎరేంజ్ చేశావు ఆ ప్రాపర్టీ యూజ్ చేసిన విధానం అయితే సూపర్ నాన్న ఇంకాసేపు ఇంకా యూజ్ చేస్తావేమో అనుకున్నాను ఓకే ఆది బెస్ట్ నాన్న చాలా బాగా చేశారు వెరీ గుడ్ ఎనర్జీ లెవెల్ సూపర్ ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయి హాయ్ స్నేహ ఎనర్జీ లెవెల్స్ చాలా బాగున్నాయి ప్రాపర్టీ బాగా యూజ్ చేసావు సాంగ్ సెలెక్షన్ బాగుంది స్టేజ్ అంతా యూజ్ చేసావు ఎక్స్ప్రెషన్ బాగుంది ఓకే ఇంకా నువ్వు ఎప్పుడే కానీ పర్ఫార్మెన్స్ ఇస్తే నెక్స్ట్ ఇంకా ఇంతకు మించి ఉండాలి ఓకే ఆల్ ది బెస్ట్ ఓకే సార్ వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్కి ఓకే వెరీ గుడ్ ఓకే మా ప్రోగ్రామ్ స్పాన్సర్స్ వచ్చేసి వెంకటేశ్వర ప్రసాద్ సెలవు మన తిరుమల ఫెస్టివల్ అండ్ ఎస్ఎస్పీ ఫౌండేషన్ మన ప్రోగ్రామ్ కలెక్ట్ చేసుకోవడానికి మనకి స్పాన్సర్స్ లేదు ఒకసారి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి ఒక నిమిషం జనసి హైజానా బాగా చేసి ప్రాక్టీస్ ఏంటి కెమెరా పైగా ఓకే బాగా ప్రాక్టీస్ చేసావా సరే బాగా చేయాలి
జనం చాలా బాగా చేసాం, మంచి ఎనర్జీ స్టిక్ కూడా బాగా యూజ్ చేసాం. వాడి సిక్కాలు పైపు సార్ జడ్జెస్ జనం పర్ఫార్మెన్స్ మీ కామెంట్స్. ఆయన చాలా బాగా చేశారు, ప్రాపర్గా యూజ్ చేశారు. కాకపోతే అక్కడ అదే ప్లేస్ నుంచి చేశారు, స్టేజ్ అసలు యూజ్ చేయలేదు. ఎక్స్ప్రెషన్ బాగా ఇచ్చారు, డ్యాన్స్ కూడా చాలా బాగా చేశారు, కానీ స్టేజ్ అస్సలు యూజ్ చేయలేదు. ఓకే, నెక్స్ట్ టైం ఆల్ చూస్తాను. అయ్యమ్మండి చాలా బాగా చేస్తాను అన్న డ్యాన్స్. ఓకే, మీ ఎనర్జీ లెవెల్స్ చాలా బాగున్నాయి, నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఎనర్జీ బాగా డ్రాప్ అయినట్టు అనిపించింది ఈ సాంగ్లో. ఓకేనా, నెక్స్ట్ మన సాంగ్ తీసుకునేటప్పుడు మంచి సాంగ్ తీసుకుంటామని ఈసారి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం వచ్చేసి ఏంటంటే నాన్న స్టేజ్ పరంగా కానీ డ్యాన్స్ పరంగా కానీ నువ్వు ఈ సాంగ్కి నువ్వు మేనేజ్ చేసావు. నెక్స్ట్ టైము ఇంకా బాగా చేస్తావని ఆశిస్తూ ఆశిస్తున్నాను. ఓకే జనం, ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్కి. ఇక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ అంటే అవి సజెస్ట్. ఓకేనా, ఈసారి అటువంటి ప్రాబ్లమ్స్ అయితే చేయాలి. ఓకేనా, వేరే ఉంటాను. నెక్స్ట్ దిశల్ని మార్చుకున్నా, ఎలాంటి దారిలో పోతున్నా, మనస్సు మారుతున్నా, గతాల జ్ఞాపకం ఏదైనా సదా నువ్వే కదా ప్రతి క్షణాన సదా. ఎలాగ చూసినా సంతోషాల రూపం నువ్వే, కదిలిన కన్నీటి ధారవే, నడిపిన బలం నువ్వే, ముసిరిన భయాల నీడవే. మరొక్కసారి చూడు, కలల్లో తేలుతున్నా అవేవ ప్రశ్నలే లోన, ఎలాంటి ఊహలైనా నువ్వైన పాత్రలే ఎన్నైనా, ఏదో తెలియని ప్రయాణమేదో ఎటో ముగింపనేదెటో వెతికిన నిజం నువ్వే, కలిసిన ప్రపంచము నువ్వే, నడిచిన దారి నువ్వే, పిలిచిన తీరానివి నువ్వే. మరొక్కసారి చూడు, సదా నువ్వే కదా ప్రతి క్షణాన సదా. ఎలాగ చూసినా మరొక్కసారి చూడు.
చేశారు, చాలా అంటే చాలా బాగా చేశారు. నేను ఇంకా చూసి బతుకమైతే చేసి వచ్చేదే అనుకున్నాను. ఓకేనా అమ్మ, చాలా బాగా చేశారు. సార్ జడ్జెస్ రిషి పర్ఫార్మెన్స్ కానీ కామెంట్స్. ఆయన చాలా బాగా చేసాం అన్న డ్యాన్స్. ఇంకోటి ఏంటంటే స్టైలిష్గా చేశారు. ఇప్పుడు దాకా పిల్లలు చేసింది డ్యాన్స్ వేరు, ఇప్పుడు నువ్వు చేసిన డ్యాన్స్ స్టైలిష్ స్టార్ లాగా స్టైలిష్గా చేశావు. కాస్ట్యూమ్ తగ్గట్టుగా సాంగ్ కానీ చాలా బాగా చేస్తాం అన్న. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. ఓకే, హాయ్ రిషి, చాలా బాగా చేశాను. అందరూ ఫోక్ చేసి ఒకదాన్ని వెస్టర్న్ చేశారు. ఇప్పుడు నాకు చేసిన సాంగ్స్ అందరూ ఫోక్ సాంగ్స్ చేశారు, ఒకదాన్ని వెస్టర్న్ చేశారు, స్టైల్గా చేశారు. కానీ ఇంకా బాగా చేయాలి. నెక్స్ట్ ఇంకా కాంపిటీషన్ టఫ్ లెవెల్ ఉంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే రిషి, చాలా అంటే చాలా బాగా చేశారు. ఏంటి ఓకేనా? ఓకేనా? నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గారు ఆమె మరొక్కసారి చూడు. కానీ మహేశ్వర్ నేను పిలిచి డ్యాన్స్ చేయడానికి క్రికెట్ కాదు. డ్యాన్స్ చేయడానికి వచ్చావా? అంటే ఇది నొప్పి డ్యాన్స్ బాబా ఓకే ఓకే. కానీ డ్యాన్స్ వచ్చాడు, క్రికెట్ ఆడతాడు, డ్యాన్స్ చేశాడు చూద్దాం. అది La 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 la. No, la 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 la. ఆ చంద్రుల్లో ముక్క చారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. దీనందాలో తిక్క, దీనేశాలో తిక్క, నా గుండెల్లో పొత్తాందే ఉక్క. ఓ చికిరి 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 పడతా 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 వెనకే వెనకే పడతా. సరుకు సమాను చూసి మీ సొల్లేసి ఏసేకే కా చికిరి చికిరి గుంటే సురకెట్టేశాక ముందు వెనక ఈడే గాలి కొక్కేసిందే పిల్ల. చికిరి చికిరి ఆడుగుల మచ్చై పిల్ల. ఆ చంద్రులో ముక్క చారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. ముక్కుపై పెట్టి కోపం తొక్కేసావే ముక్కే రంధం. చింతాకులా ఉందే పాదం, సిర్రాకులే నడిసేవాటం. ఏ బొక్కవో అందాలు ఒళ్ళంతా వంకీలు, నీ మధ్య దాగిందా తాటి కళ్ళు. కూసింతే సూత నీలో వగలు రాసేతారుగా ఎకరాలు, నువ్వే నడిసిన చోటంతా పొర్లు దండాలు. ఓ చికిరి 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 పడతా 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 వెనకే వెనకే పడతా. ఆ చంద్రులో ముక్క చారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. దీనందాలో లెక్క, దీనేశాలో తిక్క, నా గుండెల్లో పొత్తా ఉందే ఉక్క. నచ్చేసావే మల్లె గంప, నీ అందాలే నాలో దింప. ఏం తిన్నావో కాయ దుంప,
గుట్టే నమిలేసి లొట్టేసి ఊరాయి నోట నీళ్ళు నీ సింగారాన్ని చూస్తా ఉంటే సొంగ కాసుతుందే గుండె బెంగ నిద్రని మింగే హంగే సయ్యాలేసే చిగిరి 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 పడతా 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 ఎనకే ఎనకే పడతా ఆ చంద్రులో ముక్క జారిందేది నక్క నా ఒళ్ళంతా ఆడిందే దైదక్క దీనందాలో లెక్క దీనేశాలో తిక్క నా గుండెల్లో పొత్తాందే ఉక్క చిగిరి 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 పడతా 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 ఎనకే ఎనకే పడతా సరుకు సమాను చూసి మీ సవలేసి ఏసేకే కా చిగిరి చిగిరి గుండె సురకెత్తే సకా చిక్కిరి చిక్కిరి అండ్ సాంగ్ బాగా పర్ఫార్మెన్స్ చేశారు. అని సార్ జడ్జెస్ అని పర్ఫార్మెన్స్ పై కామెంట్. అది చాలా బాగా చేసామా, సూపర్ చేసావు. ఇదే కదా మాకు కావాల్సింది, స్టేజ్ పర్ఫార్మెన్స్. సాంగ్ మంచి సాంగ్ తీసుకున్నావు, ప్రాపర్టీ కూడా బాగా యూజ్ చేసావు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేసావు. డ్యాన్స్ పరంగా ఎక్స్ప్రెషన్ పరంగా మొత్తం నీట్గా చేసావు. అలా ఒక్కటి 2 చోట్ల మాత్రం జస్ట్ అట్లా విజువల్ చూసావు. ఓకేనా? నెక్స్ట్ అది రిపీట్ అవ్వకుండా చూసుకో. డ్యాన్స్ పరంగా అయితే ఓకే, గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ టైం ఓకేనా? అది ఒక్కటి రిపీట్ అవ్వకుండా చూసుకో. అది పెడతాను. హాయ్, చాలా బాగా చేశాను. ఎనర్జీ లెవెల్స్ చాలా బాగున్నాయి. ప్రాపర్టీ ఓన్లీ ఒక్క బీట్ వరకే యూజ్ చేసావు. ఓకే, నెక్స్ట్ టైం బాగా చేయాలి ఇంకా. ఓకే, ఎనర్జీ లెవెల్స్ అనేది చాలా బాగున్నాయి. ఇదోటి చేసిన సాంగ్స్ కంటే ఈ సాంగ్ ఇంకా బాగుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే, లాస్ట్ పర్ఫార్మెన్స్ కింద ఈ పర్ఫార్మెన్స్ ఇంకా అదే చేశారు. ఆ ఎనర్జీ లెవెల్స్ అనేవి మెయింటైన్ చేస్తే చాలా బాగా చేస్తారు. ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బై లోక్య. వెల్కమ్ లోక్య. హాయ్ లోక్య, బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు కాన్ఫిడెంట్ కలిసి ఎందుకు ఇప్పుడు ఒక్కొక్కటి నేను ఇంకా సిట్టింగ్ అడిగిన ఓకేనా? వెరీ గుడ్. బాగా పర్ఫార్మెన్స్ బాగా వచ్చి. तूने पर्दा उठाया क्या बात हो गई है ये मुलाकात वारदात हो गई नैन मिलाए हमने एक दूजे से यूं रात हुई फिर दिन फिर से रात हो गई कच्ची कली साडा मासूम चेहरा नीयत नूरानी साडा दिल है सुनहरा कच्ची कली साडा मासूम चेहरा नीयत नूरानी साडा दिल है सुनहरा पर्दे दे पीछे की है किसनू पता पर्दे दे पीछे की है किसनू पता कभी मी मैं चस्का चखावा तैनू शरारत सिखावा जदों नैना लड़ावा तैनू शरारत सिखावा जदों नैना लड़ावा नैना च मेरे एक नीला समंदर नैना च मेरे एक नीला समंदर समंदर में डुबकी लवावा तैनू शरारत सिखावा जदों नैना लड़ावा
చేసావు. ఓకేనా, మంచి ఎనర్జీ చూపించావు. నెక్స్ట్ నీ పర్ఫార్మెన్స్ గురించి మన జడ్జెస్ కామెంట్స్ ఏం చెప్తారో చూద్దాం. ఓకేనా జడ్జెస్? అందుకే సాంగ్ సెలక్షన్ బాగుంది కదా, ప్రాపర్టీ బాగుంది, ఎక్స్ప్రెషన్స్ ఇంకా బాగున్నాయి, కాకపోతే స్టెప్స్ రిపీట్. ఓకే, ఆలోచిస్తాను. రోహిత్ వెరీ గుడ్. నాకు చాలా బాగా చేసావు, డ్యాన్స్ పరంగా బాగా చేసావు. సార్ చెప్పినట్టు రిపీట్ అనేది అయినా కూడా స్టెప్స్ చాలా బాగున్నాయి. ఇంకొకటి ఏంటంటే జస్ట్ నెక్స్ట్ టైం ఏంటంటే స్మైల్ మిస్ అయ్యేది, ఒకసారి అది కరెక్ట్ చేస్తాను. ఆ స్మైల్ అనేది కొద్దిగా చూసుకో. డ్యాన్స్ పరంగా ఒకటి రిపీట్ అయినా కూడా ప్రాపర్టీ కానీ డ్యాన్స్ కానీ అంత బాగుంది. స్టెప్స్ కొద్దిగా ఓకేనా. నెక్స్ట్ చూస్ అనేది ఆ రెండు అనేది మిస్ అవ్వకుండా చూసుకో. స్మైల్ ఒకటి, స్టెప్స్ రిపీట్ అనేది. ఓకేనా, మంచి ఎనర్జీ. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. వెరీ గుడ్. ఓకే, ప్రాపర్టీ బాగా యూజ్ చేశాను. ఏకంగా కాదు, ప్రాపర్టీ అడుగుతున్నాను. ఓకేనా, బాగా ప్రాపర్టీని యూజ్ చేసింది. వెరీ గుడ్, ఆల్ చేస్తాను. నెక్స్ట్ వర్షం మాట్లాడి నేనా వాళ్ళు పర్లేదమ్మా, ఇంట్లో ఉంచుకోవాలి. పర్లేదు. సరే ఓకే మా చెప్పాను కానీ పక్కన కలిసి ఇప్పుడు ప్రాపర్టీ యూజ్ చేస్తున్నావా? సారీరా. ఓకేనా, బాగా పర్ఫార్మెన్స్ చేయాలి. ఆల్ ది బెస్ట్. ఓకే, ఈ పర్ఫార్మెన్స్ లాస్ట్ అండి. బట్ ఈ పర్ఫార్మెన్స్ లాస్ట్, కానీ స్కోర్స్ రివీల్ అవ్వండి. నెక్స్ట్ వీక్ రివీల్ అవుతాయి. ఈ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ రివీల్ చేస్తారు. ఓకేనా? మేఘనా ఏదో చెప్తా ఉంటాను, మర్చిపోయాను. సడన్గా మనం డిసైడ్ చేశారు వాళ్ళ పర్ఫార్మెన్స్ చేయాలి. ఓకేనా? మేఘనా అంటే ఏంటి మీనింగ్? మేఘనా ఈ పర్ఫార్మెన్స్ అంత వైపు ఉంటారు. ఓకేనా? వెరీ గుడ్. నీ చుట్టూ గొదగి చుట్టూ పక్కల సరా పేరుంది బేబీ. నాటు సరా కన్న పిల్ల నువ్వే కిక్కంటారే. లారీలకి వచ్చేతారే, నువ్వంటే చచ్చిపోతారే. అల్లో నెరేడు అల్లో నెరేడు అల్లో నెరేడు పళ్ళే అచ్చం నా కళ్ళు. నన్నే చూస్తే కోరికలన్నీ అవుతాయి గుర్రాలు. డియో డియో డిసక 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 డియో డియో డిసక 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 డి. చూపుల కోరేటు, మాటల కోరేటు, నవ్వుల కోరేటు, నా నడుము కోరేటు. కంపా గుత్తక కావాలంటే ఇస్తారు రిపేటు. డియో డియో డిసక 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 డియో డియో డిసక 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 డి.
డియో డియో డిసక 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 డియో డియో డిసక 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 డియో డియో డిసక 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 డియో డియో డిసక 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 ఏడుగురినైనా దగ్గర చాలా బలముందమ్మా బరువుగానే ఉంది ఇచ్చేసిన సెటిల్ వేస్తుంటే సార్ జడ్జెస్ పర్ఫార్మెన్స్ సంబంధించి కామెంట్స్ అయ్యి గారు ఆయన నాకు సార్ చెప్పినట్టు లాస్ట్ పర్ఫార్మెన్స్ అని ఆ పర్ఫార్మెన్స్ మొత్తం దుమ్ము దులిపేసావు లాస్ట్ పర్ఫార్మెన్స్ మనం చాలా బాగా చేసాం అన్నమాట నీకు చెప్పడానికి కూడా ఏం లేదు నేను ఓకేనా ఈ ప్రోగ్రామ్ మొత్తం నువ్వే లేదు ఆది వేస్తున్నాను ఆయన సాంగ్ సెలక్షన్ బాగుంది, ఎనర్జీ బాగుంది, ఎక్స్ప్రెషన్స్ ఇంకా బాగున్నాయి. ఓకే ఆల్ ది బెస్ట్. చాలా బాగా చేశారు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇంకా రెడీ చేయాలి. ఓకేనా? నీ నేమ్ తగ్గట్టే పర్ఫార్మెన్స్ తీసుకోవాలి. ఓకేనా? చాలా వస్తారా? ఓకే ఓకే అండి. ఈ పర్ఫార్మెన్స్తో మన ప్రోగ్రామ్ లాస్ట్ పర్ఫార్మెన్స్ అయిపోయింది. చిన్న చిన్న 2 విషయాలు చెప్పాలండి. నిన్న మన ఆప్షన్ వీడియో అనేది అప్లోడ్ చేసాం. ఒక్కొక్క వీడియో అనేది మళ్ళీ సపరేట్ సింగిల్ వీడియోస్ అనేది అప్లోడ్ చేసాం. నిన్న నుంచి వాళ్ళకి టాప్ లైక్స్ వచ్చిన వీడియో ఏమైనా ఉంది అంటే 1 నిమిషం అండి. వర్షిక ఓన్లీ 4 లైక్స్, మేఘన 16 లైక్స్. అదే ఇంకా పెట్టాయి కదా నుంచి వాళ్ళు అన్ని వీడియోస్లో టాప్ లైక్స్ వచ్చిన వీడియో. ఆ లైక్స్ వచ్చిన వీడియోకి ఒక స్పెషల్ ప్రైజ్ ఉంటుందండి. అది మీ చేతిలో ఉంటుందండి. మిగతా పర్ఫార్మెన్సెస్ మొత్తం మా డ్యాన్స్ మాస్టర్స్ మా జడ్జెస్ చేతిలో ఉంటుంది. బట్ ఇది మాత్రం మీ చేతిలో ఉంటుంది, మీ పేరెంట్స్ చేతిలోనే ఉంటుంది. ఓకేనా? ఇప్పటివరకు టాప్ లైక్స్ చెప్తున్నాను. జస్ట్ నిన్న మనం అప్లోడ్ చేసాం కదా ఆ వీడియోస్లో వర్షిక 5, మేఘన 16 లైక్స్ వచ్చినాయి. నెక్స్ట్ మైకేల్ 12, లోనిషా 14, జస్వీర్ ఓన్లీ 5. నెక్స్ట్ జయశ్రీ 27. నెక్స్ట్ ఆని 27. బట్ మీ అందరూ ఒక పాపకి మాత్రం 34 లైక్స్ వచ్చింది. నిషిత ప్రతి ఎపిసోడ్లో టాప్ లైక్స్ ఈ వీడియోస్ అనేది మీకు అప్లోడ్ చేశారు కదా. ఇవాళ నెక్స్ట్ వీక్ వచ్చేసి ఫస్ట్ ఎపిసోడ్ అప్లోడ్ చేస్తారు. అట్లానే అప్లోడ్ చేసిన ప్రతి దాంట్లో ఒక్కొక్క వీడియో సపరేట్గా అప్లోడ్ చేస్తారు. రోజు వాళ్ళ పర్సనల్ అంటే వాళ్ళు చేసిన గ్రూప్ పర్ఫార్మెన్సెస్ కాకుండా సోలోగా అప్లోడ్ చేస్తాం. వాళ్ళందరిలో టాప్ లైక్స్ వచ్చిన ఏ వీడియో అయినా కావచ్చు. ఎందుకంటే ఈ వీడియోస్ వరకు తన టాప్ వేరుకున్నామా ఈ మొత్తం ఈ బ్యాచ్ మొత్తాన్ని రెడీ చేసినట్టు అందరూ లైక్స్ కొట్టండి లేదా సంపేస్తాను. ఓకేనా? వేరుకుంటాను ఈ లైక్స్ వచ్చేసి 34. ఓకేనా? రెడీ క్లాప్స్ మీ అందరూ టాప్ లైక్స్. నెక్స్ట్ వీక్ ఒక 100 లైక్స్ వచ్చావు. ఓకేనా? వేరుకుంటాను. ఓకేనా? ఈ నిన్న అప్లోడ్ చేసిన వీడియోస్ మొత్తంలో టాప్ లైక్స్ 34. మన ఓన్లీ లైక్స్ అండి. ఓకేనా? టాప్ లైక్స్ 34. కానీ ప్రజెంట్ టాప్లో ఉంది. ప్రజెంట్ నిన్న ఎపిసోడ్ నుంచి ఎపిసోడ్ టాప్ అంటే బట్ 100 లైక్స్ నెక్స్ట్ వీక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మొత్తం బ్యాచ్ మొత్తం చెప్పాను వస్తువులో. ఓకేనా? రెడీ ఉంటానా? అది సార్ నెక్స్ట్ తప్పుడు అనుకోవద్దు. 2 కంప్లైంట్స్ ఇచ్చారు మా వీళ్ళెవరు మాస్టర్స్ కంప్లైంట్స్ ఇస్తున్నారు. అలాగని వాళ్ళు సప్లై లేదు అంటే ప్రాక్టీస్ ముగించలేదంట. మీకు అడుగుతుంటే వాళ్ళు చెప్పండి, వాళ్ళు తీసుకుంటారు కాదు. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు చెప్పండి మాకు. అంటే ఒకరు ఇచ్చారు. మరి ఎందుకంటే అలా ఇవ్వడం వల్ల పాత పర్ఫార్మర్గా డిస్టర్బ్ అవుతాయి. అది మన ఉద్యోగం కోసం కూడా డిస్టర్బ్ అవుతారు. బట్ జస్ట్ చెప్తున్నాను అంతే. ఇది ప్రతి విషయం రైట్ చేసుకోవడం కాదు. నార్మల్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. ఈసారి రిపీట్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది. ఓకేనా? ఈ వీక్ వచ్చేసి మనం స్పోర్ట్స్ రిలీజ్ చేయమండి. నెక్స్ట్ వీక్ రిలీజ్ చేస్తారు.
ఓకేనా? మన ప్రోగ్రామ్ స్పాన్సర్స్ వచ్చేసి వెంకటేశ్వర ప్రసాద్ సెలూర్ అండ్ నెక్స్ట్ తిరుమల సెలూర్ అండ్ ఎస్ఎస్సి ఎవల్యూషన్. ఈ ప్రోగ్రామ్ కి జడ్జెస్ వచ్చేసి షేక్ మహమ్మద్ అలీ గారు అండ్ షేక్ సుబానీ గారు. ఈ ప్రోగ్రామ్ కి ఆర్గనైజర్ వచ్చేసి షేక్ ఆగుర్ అండి, నేనండి. కలిసి క్లాస్ కొడుతుందని చూస్తున్నాను. సరే సార్, థ్యాంక్స్ అండి. ఒకసారి అందరూ పర్ఫార్మెన్స్ ప్రొఫార్మ్ చేసిన వాళ్ళందరూ వీళ్ళందరూ పైగా చేయండి, పైగా చేయండి, జరగండి జరగండి. ఓకే అండి, మా ఈరోజు పర్ఫార్మెన్స్ జరిగింది కదా, సార్ చిన్న చిన్న ఈ పర్ఫార్మెన్స్ సంబంధించి కమెంట్స్ చెప్పారు. నెక్స్ట్ టైం అది రిపీట్ చేసుకుంటూ చూసుకోండి, రిపీట్ అవ్వకుండా చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీక్ వచ్చేసి సార్ కొరియోగ్రాఫర్ అండ్ కంటెస్టెంట్ ఇద్దరు చేస్తారు. అయినా పర్లేదు. ఓకేనా? కొరియోగ్రాఫర్ అండ్ కంటెస్టెంట్ ఇద్దరు పర్ఫార్మెన్స్ ఉంటుంది. బట్ ఫుల్ సాంగ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ సాంగ్ మీ ఇష్టం. మినిమం 30 to 40 seconds మినిమం ఉండాలి. కొరియోగ్రాఫర్ ఎందుకంటే ఒక డాన్స్ మాస్టర్ ఇద్దరు కంటెస్టెంట్స్ కదా, ఇద్దరికి పర్ఫార్మ్ చేయాలంటే దాన్ని కూడా కొంచెం ఇబ్బంది పడతారు. కాబట్టి మినిమం 30 seconds తప్పకుండా మీ పర్ఫార్మెన్స్ అనేది ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్స్ సంబంధించి జడ్జెస్ కొంచెం ఒకసారి స్టేజ్కి వచ్చి ఈ ప్రోగ్రామ్ సంబంధించి నెక్స్ట్ జరగబోయే కాంపిటీషన్ సంబంధించి వచ్చిన సజెషన్స్ ఇవ్వండి. అలీ గారు, శివాని గారు. అలీ గారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పిల్లలు చాలా బాగా చేశారు. ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగుంది. అందరూ చాలా బాగా చేశారు. కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ చేయలేదు కాబట్టి అందరూ బాగా యూజ్ చేశారు. ఎక్కువసేపు యూజ్ చేస్తే బాగుంటుంది అని కొంతమంది నేను చెప్పాను కదా, ఆ 10 మంది కొద్దిగా మైనస్ పాపడిగా మార్క్స్ కొద్దిగా తగ్గడం జరిగింది. కానీ అందరూ ఎవరుగా అందరూ బాగా చేశారు. కొద్దిగా చిన్న మార్క్స్ అన్నమాట, హాఫ్ మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ అట్లా పోవడం అనేది జరిగింది. అందరూ బాగా చేశారు అన్న, ఇంప్రూవ్మెంట్ అనేది బాగుంది. నెక్స్ట్ టైం కూడా ఇంకా బాగా చేస్తారు. ఇంకా పాటు డ్యాన్స్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ టైం అనేది అందరూ సపోర్ట్ చేయండి అని ఫస్ట్ నేను చెప్పాను కదా, అదేవిధంగా మీరు కూడా మీ సార్తో పాటు కలిసి సపోర్ట్ చేసి నెక్స్ట్ రౌండ్ చాలా బాగా చేస్తారని ఆశిస్తూ, ఓకే, అందరికీ ఆర్గ్యుమెంట్స్ చెప్తున్నాను అన్న. అందరూ శివాని గారు. చాలా బాగా చేస్తారు. లాస్ట్ ఎపిసోడ్స్ అన్నీ కూడా ఈ ఎపిసోడ్ ఇంకా చాలా బాగుంది. ఫైనల్ కాలంలో ప్రాబ్లమ్స్ యూజ్ చేయలేదు. ఓకే, అది ఎక్స్క్లూజివ్ గురించి నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయాలి. అందరూ ప్రోగ్రామ్గా చూసుకోండి. మీరు దీని టాలెంట్ బయట తీయడానికి పెట్టిన ప్రోగ్రామ్ ఇది టాలెంట్. ఓకేనా? ఆలోచిస్తున్నాను అందరూ. అర్థమైందా? జడ్జెస్ అయిపోయింది. ఇప్పుడు మీ పని ఏంటమ్మా? ఇంటికి వెళ్ళమ్మా. ఇది పట్టుకోవడం కాదు. లేదు, మీ వీడియోస్ ఉన్నాయి కదా, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పలేదు మీరు? చెప్తారా? మీరంతా చెప్తారా? ఏమని చెప్తారు? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చెప్తారా? సబ్స్క్రైబ్ అవుతారు. నాకు కాదు, ఎన్డిఎస్ అండ్ లోటస్ మన లోటస్ ఉన్నాయి కదా, మన యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి సబ్స్క్రైబ్ అవ్వని చెప్పండి. ఓకేనా? ఈ వీడియోస్ 2 యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయండి. ఎన్డిఎస్ యూట్యూబ్ ఛానల్ ఒకటి, లోటస్ యూట్యూబ్ ఛానల్ ఒకటి. మీకు ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయ్యారు అందరూ. వాటిలో మీ వీడియోస్ వస్తాయి. దేని గురించైనా మీరు వీడియోస్ షేర్ చేసుకొని లైక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ రెండు చూడండి, రెండు ఛానల్స్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ గౌతమ్ ఉన్నాడు, నా ఛానల్లో ఉన్నాడు తన వీడియోస్. మళ్ళీ సార్ ఛానల్లో ఉన్నాడు. ఆ ఛానల్లో ఈ ఛానల్ రెండు కలిపి కౌంట్ చేసి మనం ఫైనల్ కౌంట్ చేస్తాం. అర్థమైందా? మీకు అక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి. 2 ఛానల్స్ నుంచి వీడియో షేర్ చేసేటప్పుడు 2 లైక్స్ వస్తాయి. నా నుంచి 2 లైక్స్ వస్తాయి, సార్ నుంచి 2 లైక్స్ వస్తాయి. ఓకేనా? అర్థమైందా? 2 కౌంట్ అవుతాయి. అర్థమైందా? మాస్టర్ ఏమర్థమైంది చెప్పండి.
సార్ 2 లైక్స్ ఇస్తే చాలు, మీరు 2 లైక్స్ ఇస్తే. ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అడగలేదురా, నేను చెప్పింది చెప్పమన్నాను. ఓకేనా సార్? మన డ్యాన్స్ కాంపిటీషన్స్ నష్టాలలో మ్యాక్సిమం ఎవరు కండక్ట్ చేయలేదండి. మేబీ మీకు కూడా అట్లనే ఉండేది. మీ పిల్లల పర్ఫార్మెన్స్ స్టార్టింగ్లో ఎట్లా ఉంది, ఇప్పటికి ఎట్లా ఉంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి, వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఇస్తున్నారు. మెయిన్ ఏంటంటే మీరు అక్కడ నుంచి స్టేజ్ చూడడం వేరే, బట్ స్టేజ్ మిమ్మల్ని చూడడం వేరే. అర్థమైందంటే మనం అక్కడ ఎంతమంది అయినా చూసి మన కామెంట్ ఈజీగా చేయగలం, బట్ స్టేజ్ ఎక్కి ఒక నిమిషం మాట్లాడాలి అంటే మీకు అర్థమైతే లేదు. చూడాలి నేను మైక్ తీసుకుని మాట్లాడేది లేదు. ఫస్ట్ మన ప్రోగ్రామ్ కాబట్టి నేను మైక్ తీసుకుని మాట్లాడుతున్నాను. బట్ ఇక్కడికి ఎక్కిన తర్వాత అర్థమైంది, అక్కడ నుంచి కమెంట్ చేయడం ఈజీ, బట్ ఇక్కడికి వచ్చి మాట్లాడడం చాలా కష్టపడి. ఓకేనా? మీకంటే మీకే బెటర్, ఎందుకంటే మన స్టేజ్ ఎక్కి పర్ఫార్మెన్స్ చేస్తూ మీ నుంచి కమెంట్స్ తీసుకుంటున్నారు. ఓకేనా? నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ముందు మొబైల్ తీసుకోవాలా, ఎవరు సార్ మా పర్ఫార్మెన్స్ చూడండి ఎట్లా ఉంది, బాగుంది అని వాళ్ళు అనాలి. ఏదో తీసుకొని లైక్ పట్టుకుంటే కుదరదు. ముందు ఆ పర్ఫార్మెన్స్ చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, వాళ్ళు లైక్ చేస్తారు. ఓకేనా? అలాగే పట్టుకోవద్దు, లైక్ చేయండి. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు దాకా సాంగ్స్ కొరియోగ్రాఫర్ స్టైల్ మీద, అతని స్టైల్స్ మీద లేదంటే అతని ఇంట్రెస్ట్ మీద వెళ్ళిపోయిన సాంగ్స్. ఈసారి నుంచి ఎవరికి ఏ సాంగ్ అనేది మన జడ్జెస్ అండ్ ఆర్గనైజర్స్ కలిసి చూసుకుంటారండి. ఎవరికి ఏ సాంగ్ ఇవ్వాలి ఆ సాంగ్ నుంచే పర్ఫార్మెన్స్ చేయాలి. ఓకేనా? అలాగని చెప్పేసి మా అమ్మాయికి స్పోర్ట్స్ సాంగ్ ఇచ్చారు, మా అమ్మాయికి డాన్స్ సాంగ్ ఇచ్చారు, ఇట్లా ఏమి ఉండదు. ఓకేనా? అందరికీ సాంగ్స్ అనేవి మేము అలాట్ చేస్తాము. దాన్ని బట్టి మీ పర్ఫార్మెన్స్ మీ కొరియోగ్రాఫర్స్ ఉంటారు. ఓకేనా సార్? కొరియోగ్రాఫర్స్ మా పిల్లలు ఏ సాంగ్ అయినా చేయడానికి రెడీగా ఉన్నారు, ఏ పర్ఫార్మెన్స్ అయినా చేయడానికి రెడీగా ఉన్నారు. మీరు చూసుకోవాలి దాన్ని ఏమంటారు, హండ్, మీ టాలెంట్ హండ్ అనేది మా పిల్లలు రెడీ అయిపోయారు. ఆల్రెడీ ఎపిసోడ్స్ అయిపోయింది, వాళ్ళు డెవలప్ అవుతూ వచ్చేసారు. ఓకేనా? ఈసారి నుంచి మీ మీద ప్రెషర్ ఎక్కువైపోయింది. ఓకేనా? మా పిల్లలు అన్నాను లేదు, ఏదైనా ఈసారి నుంచి కమెంట్స్ మీకే వస్తాయి. ఓకేనా సార్? నెక్స్ట్ మన పర్ఫార్మెన్స్ అనేది ఒక్కొక్కరికి సాంగ్స్ అనేది మీ గ్రూప్ అలాట్ చేసేస్తారు. గ్రూప్ లో మెసేజ్ పెట్టేస్తారు. ఓకే? ఆ సాంగ్స్ మాత్రమే పర్ఫార్మెన్స్ చేయాలి. మీకు మిక్సింగ్ ఏమి ఉండవు. మేమేమైతే సాంగ్స్ ఇస్తామో ఆ సాంగ్స్ పర్ఫార్మెన్స్ చేయాలి. ఏదైనా డౌట్ ఉంటే ఇప్పుడే వచ్చి అడగవచ్చు. వస్తాను సార్, ఏదైనా డౌట్ ఉందా? ఆ మిక్సింగ్ సాంగ్స్ లేదు సార్, అదే తెలుగులో చెప్తున్నాను. నెక్స్ట్ శివాజీ సార్, అవునా సార్? కిషోర్ సార్, మీకు ఏమైనా డౌట్ సార్? సాయి సార్, ఇంకో విషయం అండి, మన గోపాల్ అని చెప్పి డ్యాన్స్ మాస్టర్ ఉన్నారు. తను స్నేహ వాళ్ళ డ్యాన్స్ మాస్టర్. రీసెంట్గా మనకి జాబ్ వచ్చి తను కిట్ అవ్వాల్సి వచ్చిందండి. తన బదులు మనం కిషోర్ సార్ అని చెప్పేసి కిషోర్ సార్ తీసుకున్నాము. తనకి గవర్నమెంట్ జాబ్ అప్లై చేసుకున్నాడు, తన జాబ్ వచ్చింది, బట్ అది వేరే ఊళ్ళో పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అందుకని చెప్పేసి సార్ని తీసేసి ఈ సార్ని చూసుకున్నాము. సార్ నమస్తే సార్. కిషోర్ అండి సార్ పేరు. రైజింగ్ డ్యాన్స్ స్టూడియో అని చెప్పి తనకు ఇష్యూ వచ్చింది. తను కూడా 5 స్కూల్స్లో డ్యాన్స్ మాస్టర్ చేస్తున్నారు, 4 స్కూల్స్లో చేస్తున్నారు. మన సాయి విష్ణుతో పాటు తను కూడా డ్యాన్స్ మాస్టర్ అండి. మీరు కూడా తనకి సపోర్ట్ చేయండి. తన కంటెస్టెంట్స్ వచ్చేసి మా కంటెస్టెంట్స్ ప్రాబ్లం లేదు కదా, నీకు కూడా ప్రాబ్లం లేదు కదా. ఓకే, తన కంటెంట్ కొరియోగ్రాఫర్ అయినా మన చాలా అందరికి సపోర్ట్ చేస్తారు. ఓకేనా? తన అసిస్టెంట్, తన వేరే సార్ అసిస్టెంట్స్ కదా, తన సార్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఓకేనమ్మా? ప్రాబ్లం లేదు కదా సార్? మన పేరెంట్స్ కానీ ప్రాబ్లం ఒకటి చెప్పండి, ఇవాళ ఇబ్బంది అయితే. ఓకే, ఇబ్బంది లేదు కదా? ఓకే సార్, అది సార్. ఓకే సార్, ఇది సార్ చెప్తాను. సార్ 2 విషయాలు తప్పుకోవద్దు. మీకు చెప్పిన టైమింగ్స్ అవైలబుల్గా ఉన్న టైంలో పంపించండి. కాకపోతే వాళ్ళు టాప్లో ఉన్న వాళ్ళు డౌన్ అవుతారు.
మన గ్రోత్ ఏంటి గ్యాప్స్ ఏంటంటే డెవలప్ పిల్లలు వాళ్ళ వల్ల ఆ పిల్లలు కూడా డెవలప్ తప్పుడు అనుకోవద్దు ఓకేనా ఏజ్ చెప్పాను అనుకోవద్దు వాళ్ళకి ఏంటంటే వచ్చేసుకోవాలని మేము డెవలప్ ఎందుకంటే ప్రాక్టీస్ సరిగ్గా పంపించేయకూడదు ఫస్ట్ 2 days కంపోజ్ చేస్తారు ప్రాక్టీస్ పర్లేదు బట్ కంపోజ్ చేసే టైంలోనే కొంచెం మనకి ఇవ్వండి కదా ఓకేనా సార్ జడ్జెస్ గారు టుడే మన ప్రాబ్లమ్స్ చెప్పారు నేను దగ్గర చూసుకుంటామని కంటెస్టెంట్స్ సంబంధించి ఎవరైనా కంప్లైంట్స్ ఉన్నాయండి అమ్మా విసుగా టైం వచ్చేసి మరొక్కసారి వెరీ గుడ్ నాన్న ఏం చెప్పాను చెప్పు ఒకసారి ఓకేనా ఎవరికి ఏదైనా కంప్లైంట్ ఉంటే మాకు డైరెక్ట్గా చెప్పవచ్చు ఇబ్బంది ఏం లేదు మీ కంప్లైంట్ తగ్గట్టే సొల్యూషన్ ఇక్కడ ఇస్తాము ఓకేనా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మన ప్రోగ్రామ్ అనేది హెల్ప్ చేస్తుంది సెకండ్ సీజన్ అనేది మన నష్టాలు కాంపిటీషన్ ఫ్రీ జరిగేది వస్తుంది ఓకేనా సార్ ఓకే సార్ థ్యాంక్ యూ